ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాండ్లపై ఈసీకి వివరాలు ఇవ్వడానికి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. రేపటిలోగా బాండ్ల వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. 26 రోజుల్లో ఏం చేశారని ఎస్బీఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇవాల్టి విచారణలో బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి అదనపు సమయం కావాలన్నారు ఎస్బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే. బాండ్ల వివరాలు ఇవ్వడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్లో వివరాలన్నీ ఇస్తామని ఒప్పుకుంది ఎస్బీఐ. దీంతో కవర్ తెరిచి వివరాలు ఇస్తే సరిపోతుందన్నారు సీజే చంద్రచూడ్. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాండ్లపై ఈసీకి వివరాలు ఇవ్వడానికి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. రేపటిలోగా బాండ్ల వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. 26 రోజుల్లో ఏం చేశారని ఎస్బీఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇవాల్టి విచారణలో బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి అదనపు సమయం కావాలన్నారు ఎస్బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే. బాండ్ల వివరాలు ఇవ్వడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్లో వివరాలన్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది ఎస్బీఐ. దీంతో కవర్ తెరిచి వివరాలిస్తే సరిపోతుందన్నారు సీజే చంద్రచూడ్. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాండ్లపై ఈసీకి వివరాలు ఇవ్వడానికి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. రేపటిలోగా బాండ్ల వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. 26 రోజుల్లో ఏం చేశారని ఎస్బీఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇవాల్టి విచారణలో బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి అదనపు సమయం కావాలన్నారు ఎస్బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే. బాండ్ల వివరాలు ఇవ్వడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్లో వివరాలన్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది ఎస్బీఐ. దీంతో కవర్ తెరిచి వివరాలిస్తే సరిపోతుందన్నారు సీజే చంద్రచూడ్. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాండ్లపై ఈసీకి వివరాలు ఇవ్వడానికి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. రేపటిలోగా బాండ్ల వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. 26 రోజుల్లో ఏం చేశారని ఎస్బీఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇవాల్టి విచారణలో బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి అదనపు సమయం కావాలన్నారు ఎస్బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే. బాండ్ల వివరాలను ఇవ్వడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్లో వివరాలన్నీ ఉన్నాయని ఒప్పుకుంది ఎస్బీఐ. దీంతో కవర్ తెరిచి వివరాలిస్తే సరిపోతుందన్నారు సీజే చంద్రచూడ్. ఎన్నికల బాండ్ల కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రేపటిలోగా ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. గడువు పెంచాలన్న ఎస్బీఐ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఎస్బీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్బీఐ పిటిషన్పై సుప్రీం విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించే ఎన్నికల బాండ్లను ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. పార్టీలకు అందిన సొమ్ము, దాతల వివరాలను మార్చి 6 లోపు ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని మార్చి 13లోగా వెబ్సైట్లో పెట్టాలని ఈసీకి స్పష్టం చేసింది. గడువుకు కొన్ని రోజుల ముందు మరింత టైం కావాలని ఎస్బీఐ సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారించింది. ఒకసారి గడువు పెట్టిన తర్వాత మళ్లీ గడువు పెంచాలని ఎస్బీఐ పిటిషన్ వేయడంపై సుప్రీం తీవ్రంగా రియాక్షన్ అయింది. బాండ్లపై సుప్రీం తీర్పు స్పష్టంగా ఉంది. అయినా 26 రోజులుగా ఎస్బీఐ ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది ధర్మాసనం.